హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్హెచ్పిసికి సంబంధించి ఈ యొక్క జల విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేసే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. అలాగే మనకి నిన్న మన ఛానల్లో గ్రామీణ వ్యవసాయ శాఖకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా ఒక వీడియో చూడని వారికి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను. అలాగే మనకి విద్యుత్ శాఖ నుంచి కూడా ఈరోజు భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మార్నింగ్ అప్లోడ్ చేసిన ఇంకా చూడని వారు ఆ యొక్క వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు మనము ఈ యొక్క జల విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ May 6th వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే సో మీకు క్లియర్గా ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసేసేయండి. అండ్ మీకు సెలక్షన్లో వచ్చేసి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయాలన్నమాట. సో నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు, దేర్ విల్ బీ నో ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేసినటువంటి క్రైటీరియా ఉందో సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ మనకి 10th పాటు ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఐటీఐ వాళ్ళకి వచ్చేసి ఎలా ఉంటుందంటే మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సో టోటల్గా మనకి 100 మార్కులకి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఇందులో 30% 10th క్లాస్ నుంచి తీసుకుంటారు వెయిటేజ్, అండ్ మిగతా 70% ఏమో మీ యొక్క ఐటీఐ నుంచి అనమాట. సో అలాగే డిప్లొమాకి వచ్చేసి ఏంటి అంటే 10th క్లాస్లో 30%, మిగతా 70% మీ డిప్లొమా క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఏంటంటే 20% 10th క్లాస్కి, అండ్ మిగతా 20% ఏమో డిప్లొమా లేదా 12th అండ్ మిగతా 60% ఏమో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ కానీ నార్మల్గా గ్రాడ్యుయేషన్ వాటికి సంబంధించి. ఈ విధంగా మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్ వాళ్ళే ఇచ్చారు చూడండి. అప్లికెంట్ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్ అండ్ 18 years అండ్ ఓల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందంట. మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైనా ఒక రీజియన్కి సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఎన్హెచ్పిసి లొకేషన్స్కి సంబంధించి మనకి చూస్తే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ఈ యొక్క ఎన్హెచ్పిసి లిమిటెడ్కి సంబంధించి మనకి యూనిట్స్ అయితే ఉండడం జరిగింది. ఆల్ ఇండియా వైడ్గా మీకు ప్రజెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సో మీకు ఇక్కడ పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయంట. ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు. సో ఆ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. టోటల్గా మనకి 26 రకాల వివిధ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దాదాపు మనకి 180కి పైగా వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి
మీకు ఎంత స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో, అండ్ మీకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఇక్కడ మీకు క్లియర్గా 1 by 1 ఆ పోస్ట్ల వరకే చెప్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ముందుగా మనకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి, సో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&C అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనుకుంటా, సో అలాగే కంప్యూటర్ సైన్స్, ఈ యొక్క విభాగాల్లో బీఆర్, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే సంబంధిత డిసిప్లిన్స్లో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి వచ్చేసి ఎవ్రీ మంత్ మీకు 15,000 అమౌంట్ అనేది పే చేస్తారు. అండ్ ఎవరైతే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చూస్తున్నారో మీకు ఇక్కడ ఎంబీఏ, పీజీ లేదా పీజీడిఎం హెచ్ఆర్కి సంబంధించి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్కి ఏమో బీకామ్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పిఆర్ ఎగ్జిక్యూటివ్ అంటే పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి, లేదంటే మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఈ యొక్క విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రాజ్భాష అసిస్టెంట్కి ఏమో ఎంఏ హిందీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ అసిస్టెంట్కి ఏమో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, ఫిజియోథెరపీ అసిస్టెంట్కి బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్కి సంబంధించి హెచ్ఆర్కి బీబీఏ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&C, నర్సింగ్ అండ్ జిఎన్ఎం, ఫార్మసీ, ఎక్స్రే, ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా చేసిన వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో డిప్లొమా వాళ్ళకైతే 13,500 అనేది పే చేస్తారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, అలాగే మనకి ఇంకా కార్పెంటర్కి సంబంధించి, కంప్యూటర్ ఆపరేటర్, కోపా ట్రేడ్కి సంబంధించి ఇక్కడ ఐటీఐ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో 12,000 వరకు కూడా మీకు అమౌంట్ అనేది పే చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి వివిధ విభాగాల్లో మనకి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి అండ్ ఐటీఐ వాళ్ళకి సో మన ఇక్కడ అప్రెంటిస్షిప్ కింద ట్రైనింగ్ అనేది ఇచ్చేసి ఇదే సంస్థలో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే మీకు ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి రెగ్యులర్గా మనకి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా మనకి 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి పర్మనెంట్ జాబ్స్కి. అప్పుడు మీకు ఈ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండర్లో పనిచేసేటువంటి నవరత్న కంపెనీ అన్నమాట, ఎన్హెచ్పిసి లిమిటెడ్. చాలా చోట్ల మనకి దీనికి సంబంధించి ప్రజెంట్ యూనిట్స్ అయితే ఉన్నాయి. మనకి ఆ యొక్క పోస్ట్కి సంబంధించి లొకేషన్ ఎక్కడ ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. అంతే కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సో రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసేసేయండి. ఎన్హెచ్పిసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేసి ఇన్స్ట్రక్షన్స్ అని కూడా క్లియర్గా చదివిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ అండ్ మీకు నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా అయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.